నేను మీ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ రహిమాన్ని మాట్లాడుతున్నాను. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, మ్యారేజ్ డేట్స్ ఇవన్నీ కూడా మన పూర్వీకులు ఎంతో ఆలోచించి ఇలా వీటిల్లో కొంచెం కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే లైఫ్ ఆనందమయంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ సైన్స్ అంతా కూడా వచ్చిందండి. ఈ రకరకాల సబ్జెక్ట్స్ అన్నీ రావటం జరిగింది. దీనిలో నేను మీకు చెప్పేది ఏంటంటే, అసలు మ్యారేజ్ చేసుకునే ముందు ఆ మ్యారేజ్ డేట్ అసలు ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు మంచి జాబ్ కదా అని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని చేసుకోవటం వలన, అసలు లేదు అమెరికాలో ఉన్నారని చెప్పి అమెరికాలో వాళ్ళని చేసుకోవటం వలన మీ ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్లు కనుక మ్యాచ్ కాకపోతే, అంటే మీ ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్లు రివర్స్లో ఉంటే, సపోజ్ మీరు 3వ తారీఖు పుట్టారు, ఆ పెళ్లి కొడుకు 6వ తారీఖు పుట్టారు అనుకోండి, అలా రివర్స్లో ఉంటే మీ ఇద్దరికి గ్యాప్ ఏర్పడుతూ ఉంటుంది. అంటే మీరు వాడేటువంటి మీరు మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఆ మ్యారేజ్ పార్ట్నర్ అంటారు. ఆ పార్ట్నర్ కూడా మీకు అనుకూలమైన పార్ట్నర్ అయితే మీ లైఫ్లో ఆనందంగా ఉంటాయి. అలా కనుక మీరు చేసుకునే మీ ఆ పార్ట్నర్ కనుక రివర్స్ నెంబర్లో ఉంటే, డేట్ ఆఫ్ బర్త్ వేరే నెంబర్లో కనుక ఉంటే, రివర్స్ నెంబర్ ఉంటే మీకు ఊరినూనే గొడవలు, ఊరినూనే చికాకులు. మీకు తెలుసో తెలీదో చాలా ఫ్యామిలీస్ పేరుకి ప్రపంచానికి మాత్రమే భార్యాభర్తలు అనేటువంటిగా ఉండి ఇంట్లో అన్నా చెల్లెల రిలేషన్షిప్ కంటిన్యూ అవుతున్నటువంటి ఫ్యామిలీస్ చాలా ఉన్నాయండి. మీ ఇంట్లో విషయాలే మీకు తెలుస్తాయి, కానీ 10 మంది ఇంట్లో విషయాలు నాకు తెలుస్తాయి, అందరు నాకు వచ్చి చెప్తారు. కాబట్టి ఇలా జరుగుతూ ఉంది. కాబట్టి మన పిల్లలకి ఏదో మంచి సంబంధంలే, మంచి జాబ్ ఉన్నది అని చెప్పి పెళ్లి చేయటమే కాదండి, మన మన పిల్ల డేట్ ఆఫ్ బర్త్కి తగ్గ అబ్బాయి అయ్యి ఉన్నాడా లేదా అనేది కూడా జాగ్రత్తగా చూసుకుంటేనే, అంటే మీరు నేను పొంతన చూస్తారు, నేను కాదంటున్నా, పొంతనతో పాటు వీళ్ళిద్దరికి కుదిరిద్దా లేదా అని పంతులు గారిని అడిగి పొంతన చూస్తారు. పొంతనతో పాటు పొంతన చూస్తే మంచిదే, దాంతోపాటు డేట్ ఆఫ్ బర్త్లు కూడా మ్యాచ్ అవుతాయా లేదా చూడాలండి. అలా డేట్ ఆఫ్ బర్త్లు కూడా మ్యాచ్ అయ్యి పొంతన కూడా మ్యాచ్ అయితే వీళ్ళ ఫ్యామిలీ లైఫ్ చాలా బాగుంటుంది. వాళ్ళు ఎలాంటి పెళ్ళికి ముందు ఎలా ర్యాష్గా ఉన్నా పెళ్ళి అయినాక సర్దుకుపోవడం అన్నీ కూడా జరిగి మంచి సంతానం అన్నీ కూడా జరగడం జరుగుతుందండి. నమస్కారం.